ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుల్లూరుపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారని, ఎలాంటి అలసత్వం లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలందరి పక్షపాతి, నవరత్నాల అమలుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మన సంక్షేమ సారథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. దీనిలో ఈ కాన్సెప్ట్ కి సంబంధించి వరల్డ్ ఫిషరీస్ డే సోప్ అండ్ ఇంజనీరింగ్ ఏపీఎస్పీడీసీఎల్ వీళ్ళు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడము, తర్వాత ఈ మొత్తం ఎంత లోడ్ ఉందనేది వెరిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా జనరేటర్స్ అరేంజ్ చేసుకోవడం, ఎక్కడా కూడా సీఎం గారి ప్రోగ్రామ్ లో పవర్ ఇంటరప్షన్ సీఎం గారు వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా ఓన్లీ జనరేటర్ మీద రన్ చేయడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు దాన్ని చూసుకుంటారు సార్. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలనేటువంటి ప్లేసెస్ చూసుకోవడం, తర్వాత ఈ ఓపీ వ్యాన్స్ ఇటువంటి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్స్ ఇవన్నీ చూసుకోవడం, ప్రజలకు కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్, ప్రిపరేషన్, వాటికి బడ్జెట్స్ లో ఏ విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ వీటన్నిటిని అరేంజ్ చేస్తుంటారు. డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో, సముద్రంలో పోయి చేపలు వేటాడే లబ్ధిదారులు, వారికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూర్చడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ సభను మనమందరూ కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరెవరి బాధ్యతలు వారందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా నిర్వర్తించాలా. మీకు తోడు మా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్లీ అధికారులు సహకరించాలా, మా నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి జరిగింది. తప్పకుండా మీరు కలెక్టర్ గారికి అన్ని రకాలు కూడా సహకరించి, ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి అన్ని